హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆనపకాయ అండి. అదేనండి సొరకాయ. ఈ సొరకాయ పులుసులో, ఆనపకాయ పులుసులో ఈ ఒక్క పొడి వేసి చూడండి, దేనికి సాటి రాదనమాట. ఈ టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా కడిగి శుభ్రంగా నానేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇది సొరకాయ అండి, అదే అండి ఆనపకాయ. ఇది 3 రోజులు అవుతుంది తెచ్చినప్పుడైతే చాలా లేతగా ఉంది. ఈ 3 రోజుల తర్వాత పైన పొట్టు అయితే చాలా గట్టి పడిపోయింది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, తెచ్చినప్పుడే లేతగా ఉంటుంది. 3 రోజుల తర్వాత ఇలా మనం పొట్టు తీస్తే పెచ్చలుగా లేసి వచ్చినట్లు అవుతుంది అన్నట్టు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని ఎప్పుడైనా తెచ్చినప్పుడు వండుకోవాలండి. తర్వాత ఈ పై పొట్టంతా తీసి ఇలా కట్ చేసుకున్నాను. దీనిపైన కండ కానీ గింజలు కానీ తీసేసుకోవచ్చండి, అది మీ ఆప్షన్. నేనైతే ఇలానే ఉంచాను. ఇలా అయితేనే బాగుంటుంది. ఈ ఎండల్లో ఈ సొరకాయ కంపల్సరీగా తినాలండి. దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. స్వీట్ చేసుకోవచ్చు, ఇలా కూర పులుసు ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ యూజ్ చేసుకోవాలి ఎండాకాలంలో. ఈ సొరకాయ చాలా మంచిదండి. నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన శరీరానికి కావలసిన నీరు అయితే అందిస్తుంది. అందుకని మంచిది కాబట్టి కంపల్సరీగా వారంలో 2-3 సార్లు తింటే చాలా మంచిది మనకి. తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ సొరకాయలో ఈ పొడిని వేస్తే కంపల్సరీగా మీరు వేయండి. పులుసు అయితే చేపల పులుసు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఈ రెండు మగ్గిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. చూడండి చక్కగా మగ్గుతున్నాయి. కంపల్సరీగా ఈ ఎండల్లో వేడి తగ్గించడానికి కంపల్సరీ తీసుకోవాలండి. సాల్ట్ వేసాను 1 స్పూను, మీకు తగినంత వేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసాను. తర్వాత కారం కూడా వేసానండి 1 స్పూను. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. బాగుంది కదండి, చూస్తుంటే కలర్ఫుల్గా చక్కగా మగ్గుతుందండి. ఇలా ముక్కలు చక్కగా మెత్తబడుతున్నాయి. తర్వాత ఇప్పుడు చింతపులుసు నేను పోసాను. చింతపులుసును పోసి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఉడకనివ్వాలండి. అది ఇప్పుడు మనం దాంట్లో పొడి అన్నాను కదండి, వీటిని కంపల్సరీగా వేయాలండి. కొబ్బరి, ధనియాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేయించుకున్నానండి. ఇలా ఇదేనండి పొడి వేస్తే సూపర్గా ఉంటుంది. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి, మెత్తగా అయినా పర్వాలేదు. చూడండి చక్కగా ఇది ఉడుకుతుందనమాట. తర్వాత ఈ పొడిని వేసేసుకోవాలండి. చూడండి ఈ పొడిని వేసి మొత్తం కలుపుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయాలండి, అంత బాగుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలా గిన్నెలో తీసుకోవాలండి. వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అసలు చేపల పులుసు కంటే కూడా అంత టేస్టీగా ఉండి, తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకలా ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి.
అంతేనండి, సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పొడి మాత్రానికి తప్పకుండా వేసుకోండి, కమ్మగా తినండి, నోటికి రుచి ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.